చూడండి ఫ్రెండ్స్, ఇది మరి వీటి పేర్లు అర్జున ఫలం. దాన్ని మధ్య చెట్టు అంటూ, దాన్ని అర్జున ఫలాలని చెట్లన్నీ వేప చెట్లు, పానుగ, ముస్లి, ఇవంతా కూడా మనకు మరి ప్రకృతిలో దొరికే ఆయుర్వేదిక్ సంబంధించింది. ఈ చెట్టు ఫలాలండి మీరు ఫ్లిప్కార్ట్లో మీరు ఆలోచన చేస్తే ఒక 10 కాయలు వచ్చేసి 350 రూపాయలు పెట్టి అమ్ముతున్నాం ఫ్లిప్కార్ట్లో. ఈ కాయల్ని ప్రకృతి మనకు ఫ్రీగా ఇస్తుంది, కానీ మనిషి స్వార్థం కోసం వ్యాపారం పేరుతో మనిషి జీవన విధానాన్ని పాడు చేస్తుంది. ఇగో ఈ నీరు ఉంది కదండి, సంజన వాటర్ అని చెప్పేదని మనకు పెద్ద పెద్ద సిటీలలో అమ్ముతుంది. లీటర్ కొన్ని వేల రూపాయలు పెట్టి. దాని పిహెచ్ లెవెల్ తీసుకురండి, దీని పిహెచ్ లెవెల్ మీరు కొలతలు వేసుకోండి. ఇదే స్వచ్ఛమైన నీరని పీలుస్తుంది. ఎందుకో తెలుసా, ఎన్నో కొండల గుట్టలకెళ్ళి ఇగో ఆయుర్వేదిక చెట్ల ఏళ్ళని తాకుతూ వస్తున్న ఈ నీరు చాలా స్వచ్ఛమైంది. కానీ మనిషి ఈరోజు ఈ ప్రకృతి దీన్ని కూడా నాశనం చేస్తున్నాడు. నాశనం చేసి ఏదో సౌకర్యాలు సుఖం పేరుతో సిటీలకు పరిమితమైపోతున్నాయి, కానీ అక్కడ ఆనందమైన జీవితం అనేది మనిషికి లేకుండా పోతుంది. సుఖాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, ఆనందం అనేది లేదు. పెద్ద పెద్ద హోటల్లో మనకు ఈ ప్రకృతిని ఏదో మనకు పరిచయం చేయడానికి ప్లాస్టిక్ చెట్లు, ప్లాస్టిక్ దీపకాంతులు, ప్లాస్టిక్ రాళ్ళేసి ఏదో అందంగా దాన్ని చూపెడతాడు తప్ప అక్కడ ఆనందం అనేది మీకు కరువైపోతుంది. చూడండి, ఖర్చు లేని జీవన విధానం. పేస్టులు, కోల్గేట్లు ఇవన్నీ వాడటం వల్ల మనకు షుగర్లు, బీపీలు పెరగడం తప్ప ఏది కూడా మనకు లేదు. దంతక్షయే రాదంటాడు. ఇప్పుడు మరి ఒక 20 ఏళ్ళ క్రితం మనకు డెంటిస్ట్ లేరు, ఇప్పుడు వాడకు డెంటిస్ట్లే. ఎందుకు? మంచి పేస్టులే వాడుతున్నాం కదా. ఎందుకో తెలుసా, రకరకాలమైన పేస్టులు మార్కెట్లోకి వచ్చి మనిషి మరి వాళ్ళ ఆరోగ్యాల మీద దెబ్బతీస్తుంది. ఇక ప్రకృతిని నమ్ముకుంటే ఇలాంటి ఆయుర్వేదిక్ తోమండి, అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇగో ప్రకృతిలో దొరికే పోషక విలువైన పండ్లు, దీన్ని హృదయాపిల్ అంటారు, దాన్ని ఎలక పండ్లు, ఇలాంటి ఇగో తునికి, పరిక, జిన్న, ఎన్నో పండ్లు ప్రకృతి మనకి ఇస్తుంది దాన్ని కాపాడుకుంటే. కానీ ఈరోజు నాశనం చేసుకున్నాం, దూరం అయిపోయినాం ప్రకృతికి. ఆర్టిఫిషియల్ లైఫ్లు మనం జీవనం ఏదో చేస్తున్నాం, సుఖాల పేరుతో ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఆలోచన చేయండి. మీ పుట్టినరోజుల సందర్భంగా, మీ పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటండి. అది మరి ఆయుర్వేదిక మొక్కే కావచ్చు, లేదంటే మరి ఫలాలను ఇచ్చే పండు సీతాఫలం కావచ్చు, మారేడు, నేరేడు, తునికి, ఎన్నో పండ్ల చెట్లు మనకు దొరుకుతుంటాయి. మరి అలాంటి వాటిని పెంచండి. అంతేగాని కేకులు కట్ చేయటం, డీజే సౌండ్లో పార్టీలు అని చెప్పేసి అని ఇలాంటి జీవన విధానం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. జై శ్రీరామ్.